మినపవడ చేస్తున్నానండి. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. మినపవడకు కావాల్సిన పదార్థాలు: మినప్పిండి, మినపప్పు బాగా నానిన తర్వాత వాటర్ లేకుండా గట్టిగా మిక్సీ చేసుకోవాలండి. అలా వేసాను. ఉల్లిపాయ, అల్లం, కొబ్బరి, కరివేపాకు, జీలకర్ర, నూనె అండి. ముందుగా స్టవ్ వెలిగించి నూనె కాగించుకోవాలి. కనం పెట్టి వడక సరిపోయేంత నూనె, కొంచెం బాగా మరగాలి నూనె. ఈ ఉల్లిపాయలు, అల్లము, కొబ్బరి ఇవన్నీ చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. కొంచెం జీలకర్ర, కొద్దిగా అల్లం అండి, కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న కరివేపాకు, ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఉల్లిపాయలు కొనండి, ఉల్లిపాయలు కూడా వేసి బాగా కలపాలి. మనకు కావాల్సిన సైజులో పిండి తీసుకోవాలండి. వడ కొంచెం తిరగేయాలండి. మిరపవడలు కాయలు వేయండి బాగా. ఇది నూనె అంతా కొంచెం పూర్తిగా వాడుకోవాలి. నూనె అంతా వాడిపోయినాక పేపర్ వేసుకోవాలండి. నూనె మొత్తం పేపర్ పీల్చేస్తుంది. వేడివేడి వడ రెడీ అయిపోయిందండి. దీన్ని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చితో నంచుకుంటే చాలా బాగుంటుందండి. అందులో వడలో నేను ఇంకా పచ్చిమిర్చి, అల్లం వేసాను కాబట్టి కారం సరిపోతుంది. చిన్నపిల్లలకైతే సరిపోతుందండి. పెద్దవాళ్ళకైతే కొంచెం ఉల్లిపాయ కానీ పచ్చిమిర్చి కానీ నంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇందులో మనం చట్నీతో కూడా తినచ్చు. చట్నీ పెద్ద అవసరం ఉండదండి. ఇలాగా పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ ఇవన్నీ వేసాను కాబట్టి చాలా టేస్టీ వడలండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.